వీక్షకులకు స్వాగతం, నమస్కారం. కలెక్టర్లు అంటే ఆ పేరు ఉచ్చరించడానికి కూడా సంతోషపడేవాళ్ళం. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ అంటే ఆ పేరు పలకడానికి కూడా భయపడేవారు ప్రజలు. అలాంటి వ్యవస్థల్ని, అలాంటి పోస్టుల్ని 2004 తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐఏఎస్లని ఎలా దిగజార్చాడో చూసాం. 2019 తర్వాత ఐఏఎస్లతో పాటు ఐపీఎస్లను కూడా జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయికి దిగజార్చి ప్రజల్లో వాళ్ళని పలచన చేశాడో చూసాం. 2004 ముందు కలెక్టర్లు ఎస్పీల పరిస్థితి ఏంటి, 2004 తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి, 2019 తర్వాత ఏ స్థాయికి వాళ్ళు దిగజార్చబడ్డారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. 2004 ముందు తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ల పరిస్థితి ఏంటి, ముఖ్యమంత్రుల వ్యవహార శైలి ఎలా ఉందంటారు? ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అంటే బ్రిటిష్ ఇండియా నుంచి కూడా కలెక్టర్లకి ఒక రకమైన అధికారం ఉందండి. అంటే జ్యుడిషియల్ పవర్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి. దాన్ని బ్రిటిష్ గవర్నమెంట్లో యథేచ్ఛగా వాడేవారు వాళ్ళు. వాళ్ళే గవర్నమెంట్, బ్రిటిష్ క్రౌన్కి ప్రతినిధులుగా ఇక్కడ ఉండేవారు కలెక్టర్లు. మన పోలీస్ చట్టం బ్రిటిష్ ఇండియా నాటి చట్టమే నడుస్తుంది, మార్పులు తప్ప అదే నడుస్తుంది. ఇప్పుడు దాన్ని ఒక సంస్కరణలు తీసుకొచ్చారు మెల్లమెల్లగా. అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అని, తర్వాత బాగా చదువుకున్న వాళ్ళు కానిస్టేబుల్ స్థాయికి రావటం, ఇలాంటివన్నీ మార్పులు. సమాజం మారినట్టే ఆ సిస్టమ్ కూడా మారుతూ వచ్చింది. అయినా సరే ఒక అండర్లైన్ ఒకటి ఉంటుంది అంతర్గతంగా. ఏంటంటే బాసిజం, డిసిప్లిన్ పేరుతోటి, క్రమశిక్షణ పేరుతో బాసిజాన్ని రుచి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే పైవాడు కింద వాళ్ళంతా ఇట్స్ అన్ ఆర్డర్ అని వాడు అనేస్తే నోరు మూసుకుని పని చేయాలి. అది అలాగే కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్లు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఆల్ ఇండియా సర్వీసులు, ఈ అధికారులు ఒకానొకప్పుడు చాలా వాళ్ళు చదివిన చదువు వాళ్ళకి ఏం నేర్పిదంటే సంస్కారాన్ని, పని చేయాలన్న తపన్ని, ఒక బాధ్యతని అనుక్షణం గుర్తు చేస్తూ ఉండేది. అలాంటి అంటే ఒక 40 ఏళ్ళ 50 ఏళ్ళ క్రితం చదువుకుని బయటకు వచ్చిన వాళ్ళు చూడండి మీరు. శంకరన్న గారు, పివిఆర్కే ప్రసాద్ గారు, టీడీటీ ఈవో చేశాడు ఆయన, కాకి మాధవరావు గారు, ఇలాంటి ఇంకా యుగంధర్ గారు, యుబి రాఘవేంద్రరావు గారు, ఇలాంటి వాళ్ళందరూ విజయవాడ యాక్సిడెంట్ అయ్యి చనిపోయి చూడండి ఒకసారి. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత విజయవాడలో ఒక యాక్సిడెంట్ అయింది. వాకింగ్కి వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు ఒక ఆయన. ఇలాగా ఆ అధికారులందరూ కూడా, మన జయప్రకాష్ నారాయణ గారు కూడా జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు, మా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు చాలా సమస్యలను పరిష్కరించాడు ఆయన. ప్రకాశం జిల్లా చేసినప్పుడు చేశాడు. ఇది వాళ్ళు సిన్సియర్గా ఏమనుకున్నారంటే ఒక బాధ్యతగా తీసుకున్నారు. దాని అధికారం, హోదా, అతిశయాన్ని, ఆడంబరాన్ని ప్రదర్శించలేదు, అభిజాత్యాన్ని ప్రదర్శించలేదు. దాని అప్పుడు దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు కలెక్టర్గా పనిచేసిన వాళ్ళందరూ కూడా, ఏవిఎస్ రెడ్డి గారిని ఒక ఆయన ఉండేవాడు, ఆయన కూడా చాలా బాగా పనిచేసేవాడు. ఇప్పుడు చాలామంది, రమణాచారి గారు, ఇలాంటి వాళ్ళంతా. ఇక్కడ ఏమైందంటే 2004 అనేటువంటిది ఒక కటింగ్ పాయింట్ అండి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు మనం ఎలా చూడాలంటే దీన్ని, రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆయాం కన్నా ముందు తర్వాత కింద చూడాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు రాకముందు అందరూ కూడా అధికారులు ఎవరన్నా చపల చిత్తం, ప్రాంతీయతత్వం, దుర్బుద్ధి, అహంకారం ఉన్న వాళ్ళు ఉండేవారు. అప్పుడు కూడా చాలా మైన్యూట్ ఉన్న వాళ్ళ లోపల పెట్టుకునేవారు తప్ప బయటికి బహిరంగంగా నగ్నంగా ఎప్పుడు వ్యవహరించలేదు. బాధ్యత 90% బాధ్యత ఉండేది. బలవంతంగా అన్నా బాధ్యతగా వ్యవహరించేవారు. పక్కడు ఏమనుకుంటాడో, తన తోటి ఆఫీసర్ కన్నా అతనికన్నా వెనకబడుతున్నాను. వాళ్ళలో స్పర్ధయా విద్య వర్ధతే అని ఆ కాంపిటీషన్, స్పోర్టివ్ స్పిరిట్ ఉండేది వాళ్ళలో. మీకు గుర్తుందో లేదో, ఎన్టీ రామారావు గారి హయాంలో ఒకసారి ఐఏఎస్ ఆఫీసర్ల, కలెక్టర్లు అందరినీ కిడ్నాప్ చేస్తారు నక్సలైట్లు ఏజెన్సీలో. కిడ్నాప్ చేస్తే మామూలుగా అయితే నక్సలైట్ ఏం చేస్తారండి, తీసుకెళ్ళిన శోభాపురం కుమ్మేసి వాళ్ళని, అందులో అధికారులు ప్రజలను పీడిస్తున్నారో రాజకీయ నాయకులను వాళ్ళు క్షమించరు. వాళ్ళు కాలు చంపేయటం, వాళ్ళందరూ ప్రజాకోర్టులో తీర్పులు ఇచ్చేసేవారు.
కానీ వాళ్ళందరినీ చిన్న ఈగ వాలకుండా పంపించారు బయటకి. ఏంటంటే వాళ్ళలో కొన్ని లక్షణాలు ప్రజల పట్ల వాళ్ళు పనిచేసిన తీరు, వాళ్ళ బాధ్యతని గుర్తించి వాళ్ళు విడిచిపెట్టారు. కేవలం ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి, ఇబ్బంది పెట్టడానికి వాడుతున్నారు తప్ప వాళ్ళకేమీ హింసించలేదు. వార్నింగ్ లాగా ఇచ్చారు ఆనాడు ప్రభుత్వానితోటి విభేదించారు తప్ప ఆ అధికారులతో విభేదించలేదు. వాళ్ళు మీకు గుర్తుపెట్టుకోండి. అంటే వాళ్ళ పనితీరు వాళ్ళకి నచ్చింది. అంటే ఇప్పుడు నిరంతరం మనం వాళ్ళ సమాజం వాళ్ళ నుంచి దూరంగా ఉండి అడవుల బాటను బట్టి పోరాడే వాళ్ళు యాల్టోళ్ళ గురించి నేను మాట్లాడను. ఒకనొకప్పుడు 30-40 ఏళ్ళ క్రితం ఆ ఉద్యమం, దాని గురించి ఆ నిజాయితీ ఇవన్నీ ఎలాగుండే మనం ఆలోచించాలి. ఇవాళ అన్ని కలుషితమైనట్టే, తినే ఆహారంతో సహా నీరు గాలి కూడా కలుషితమైపోయినాయి. అలాగే ఆ ఉద్యమాలు కూడా కలుషితమైపోయినాయి. ఎలాంటి భావజాలం ఉన్న వాళ్ళు కూడా స్మెల్ వచ్చేస్తున్నారు ఇప్పుడు. ఏంటండి వాళ్ళకన్నా ఇప్పుడు మామూలు ప్రధాన రాజకీయ పార్టీలు చాలా బెటర్ అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు అలా వదిలేశారంటే వాళ్ళు నిజంగా ఆ అధికారులు చాలా గొప్పవాళ్ళని నా ఉద్దేశం. మీరు విభేదిస్తే విభేదించవచ్చు, కానీ 2004 తర్వాత అప్పటి వరకు చాలా నిజాయితీగా పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు తూర్పుగోదావరి కలెక్టర్గా పనిచేయడు జవహర్ రెడ్డి గారు, చాలా మంచి పేరు తెచ్చుకుని పుష్పాలు బ్రహ్మాండంగా నిర్వహించాడు అని పేరు తెచ్చుకున్నాడు ఆయన. అలాగే చాలామంది ఇప్పుడు ధనంజయ రెడ్డి అని, లేకపోతే అజయ్ కల్లం రెడ్డి. అజయ్ కల్లం రెడ్డి అంటే అజయ్ కల్లం అని ఉండేది పేరు, తెలుసా మీకు? అవును, అజయ్ కల్లం అని ఉండేది. అజయ్ కల్లం అంటే ఎక్కడి నుంచి వచ్చేట్లేతనో అన్నట్టు అనుకునేవాడు. నేను ఎక్కడి నుంచి దిగేయడమో పైనుంచి అనుకునేవాడిని. తర్వాత జగన్ వచ్చిన తర్వాత తెలదు అజయ్ కల్లం అజయ్ రెడ్డి అని, కల్లం అజయ్ రెడ్డి అని. అంటే వాళ్ళు ముసుగులు టపాల మంది ఇస్తారు. రాజశేఖర రెడ్డి రాగానే కొంతమంది సగం ఇలా తీసి చూసుకుని మళ్ళీ పెట్టేసుకున్నారు, కొంతమంది జగన్ వచ్చిన తర్వాత మొత్తం తీస్తారు. అది ఎంత స్వార్థపరులు అధికారులు ఎలా తయారయ్యారా, ఎంత దారుణమా, ఎంత దోపిడీయా. ఇలాంటి దొంగతనాలకి, అడ్డగోలు దోపిడీకి సహకరించి ఆశ్చర్యం అన్నమాట. చాలా మేమందరూ బిత్తరపోయారు అంతా. జగన్మోహన్ రెడ్డి కేసులో జైలుకి వెళ్ళిపోయిన వాళ్ళని చూస్తుంటే అలాంటి వాళ్ళు అండి వాళ్ళందరూ ఉన్నాయి. శ్రీలక్ష్మి గారు కానీ ఎంత పేరు తెచ్చుకుంది ఆవిడ వచ్చిన కొత్తలో. చాలా నిజాయితీ పరులారు, చిన్న వయసులో పెద్ద బాధ్యతలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నెల్లూరు జిల్లా కలెక్టర్గా చేసినట్టుందండి. ఆవిడ చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. బాబు గారు కూడా ఏం చేసేవాడంటే వాళ్ళకి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ అధికారాన్ని ఇచ్చాడు. ఎక్కడా కూడా నో కాంప్రమైజ్ పాలసీ. రేఖారాణి అని ఒక ఆవిడ ఉండేది, ఆర్డీఓగా చేసింది ఆవిడ. కాకినాడలో, గుంటూరులో ఎక్కడైనా సరే ఏదైనా ఆక్రమణలు ఉంటే ఆడ అంతరుడు అయినా సరే లెక్క చేసేది కాదు. బాబు గారు చెప్తే కూడా ప్రొసీడ్ అనమాట, అది రూల్ ప్రకారం పండనివాడు. ఎవరి మాట వినేవారు కాదు వాళ్ళు. ప్రవీణ్ ప్రకాష్ లేకపోతే సీతారామాంజన్ లాంటి వాళ్ళు. అక్కడ జోలకంట దుర్గమ్మ గారు అబ్బాయి ఇప్పుడు మన ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారిని పట్టుకెళ్ళి కొట్టేసాడు దారుణంగానే. ఆ ఎమ్మెల్యేగా ఉండగా ఇప్పుడు టచ్ చేయమని చూద్దాం ఎవరన్నా ఎమ్మెల్యేని, ఎవరినన్నా. ఇది అధికారంలో ఉన్న ఎమ్మెల్యేని టచ్ చేసి దొమ్మ ఎవరికన్నా ఉంది ఇప్పుడు? ఒకవేళ అలా నిజాయితీగా పనిచేసి కూడా ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. అయితే రాను చదవేస్తే ఉన్న మతిపోయిందని వాళ్ళకి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెంది కొలిది వాళ్ళలో కూడా వెరితెల్లేసినాయి. అప్పట్లో ఒక అంటే ఒక 10 ఏళ్ల పాటు జరిగిన అవినీతి, దుర్మార్గం, అరాచకం, రాజకీయ వ్యభిచారం చూసిన తర్వాత వాళ్ళకి మనం ఎందుకు సంపాదించుకోకూడదన్న ఆలోచన వచ్చి ఉంటుంది అనుకున్నాను నేను. వాళ్ళు పాడైపోవడానికి కూడా కారణం ఏంటంటే అప్పటి రాజశేఖర రెడ్డి గారి వల్ల రాజకీయంగా కొత్త మొఖాలు వచ్చినాయి పైకి. వాళ్ళ అరాచకం, అవినీతి చూసిన తర్వాత, వాళ్ళ దోపిడీ చూసిన తర్వాత మనం ఎందుకు మడిగట్టి కూర్చోవాలన్న ఆలోచన కూడా వస్తుంది వాళ్ళకి. అంటే పక్కన చూసి పాడైపోతారు కదా. 6 నెలల సావాసం చేస్తే వారు వీరవుతారంటారు. అలా కొన్ని అవలక్షణాలు అలవాటు. అసలే మనసులో కొంచెం దొబ్బిదామన్న ఆలోచన ఉంటుంది ఏదో మూల. వీళ్ళని చూసిన తర్వాత ఇంకా దొరదొచ్చేద్ది. వాళ్ళు కూడా 2 చేతుల సంపాదించడం. మీకు చాలామందికి రాజపుష్పాలు, పెద్ద 25 కోట్లు 30 కోట్లు విల్లాలు మీరు బాగా స్కానింగ్ చేస్తే అవి ఎవరి పేరున ఉన్నాయి, ఎవరెవరు కొనుక్కున్నారో తెలుస్తుంది. మ్యాక్సిమం ఈ 2 రాష్ట్రాల ఐఏఎస్లు, ఐపీఎస్లు, బ్యూరోక్రాట్స్ ఉంటాయి ఎక్కువ. వాళ్ళే దాని కస్టమర్లు. ఫామ్ హౌస్లు, హైదరాబాద్ చుట్టుపక్కల ఎకరాలు ఇవన్నీ ఎవరికి ఉన్నాయంటే మీరు ఆశ్చర్యపోయి, అంటే నెలకు 1,50,000 2 లక్షల జీతం వచ్చి వాళ్ళు ఆ పని ఎక్కడి నుంచి వస్తాయండి డబ్బులు వాళ్ళకి. వాళ్ళు ఏం చెప్తారు, రాజకీయ నాయకులు తినొచ్చా అంటే రాజకీయ నాయకులు మళ్ళీ జనాలకి ఎంతో కొంత పెడుతున్నారు. ఎలక్షన్లో ఓటేంటారో బాబుని, మీరేం పెడుతున్నారు, 2 చేతులు పిసికేసుకుంటున్నాయి కానీ అవునా కదా. మీరు రాజకీయ నాయకుడు అండి, మీరు ఒక 50 కోట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడు రేపు ఎలక్షన్కి 30 కోట్లు ఖర్చు పెడతారు. అందులో కొంత దుర్మార్గమే కదా, న్యాయం ఉంది. వీళ్ళ దగ్గర ఏముంది, వచ్చు ఎప్పుడు దొబ్బేయటమే కదా.
దానివల్ల ఏంటంటే నిజాయితీకి పనిచేసి వాళ్ళు కూడా చెడ్డ పేరు వస్తుంది. కొంతమంది నిజంగా జీతం రాళ్ళు తప్ప వాళ్ళు జీతబత్యాలు ఏవో ఉంటాయి అవి తప్ప రెండోది ఆలోచనే పెట్టుకోరు. ఎవడన్నా గజగజ వణికేస్తారు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలాంటి మాట్లాడాలంటే. మరి ఇవాళ అలా కాదు కదా, వాళ్ళందరూ మీటింగ్లు పెట్టుకుని ప్రభుత్వం మీద వ్యతిరేక అంటే ఒక దొంగోడి సహకారం చేసే పరిస్థితిలో ఉన్నారు ఇవాళ. జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు కూడా చంద్రబాబు నాయుడు గారి వ్యతిరేకంగా వీళ్ళందరూ 25-30 మంది మీటింగ్లో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశారు. ఇవాళకే కూడా అంతర్గతంగా లోపల యంత్రాంగంలో దూరేసి కొన్ని రహస్యాలు చెప్తా ఉన్నారు వాళ్ళకి. అలాంటి పనులు మరి ఎందుకు వాళ్ళకే రాజకీయ అభిలాష ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకేం తక్కువ. పివిఆర్కే ప్రసాద్ గారు, ఎస్వి ప్రసాద్ గారు ఒక ఆయన ఉండేవాడు, చీఫ్ సెక్రటరీ చేశాడు ఆయన. మా ఊరు పక్క ఊరు వాళ్ళది. మా ఊళ్ళో వాళ్ళ నాన్నగారు బిఎల్డబ్ల్యూ చేశారు మా చిన్నప్పుడు. ఇతను కూడా ఇంచుమించు మా ఏజే, నా మీద 2-3 ఏళ్ళు పెద్ద ఉంటారు. వాళ్ళ సిస్టర్స్ ఇంత ఉండేవారు. మా ఊళ్ళో కొన్నాళ్ళకి కాపురం ఉన్నారు వాళ్ళు నందరాళ్ళలో. విఎల్డబ్ల్యూ ఉండేవారు, విలేజ్ అసిస్టెంట్, ఏదో ఇప్పుడు విలేజ్ అసిస్టెంట్ ఉన్నాడు అలాంటిది విఎల్డబ్ల్యూ అని వాళ్ళకి గ్రామాలకు సంబంధించి అన్నీ చేస్తూ ఉండేవారు. విఎల్డబ్ల్యూ అని ఉండేవాడు ఒక ఆయన. విలేజ్ వర్కర్ ఎలాంటి ఏమన్నా నాకు నిజంగా నాకు గుర్తు రావట్లేదు సరిగ్గానే. విఎల్డబ్ల్యూ అనేవాళ్ళు. వాళ్ళ అబ్బాయి అనమాట ఆయన. చిన్న స్థాయి నుంచి చదువుకుని జాగ్రత్తగా కలెక్టర్ ఐఏఎస్ చదివి ఆయన మేము అనుకునేవాళ్ళం, మా ఎంత గర్వంగా చెప్పుకునేవాళ్ళం మా ఊరు అతను. ఆయన కూడా మా ఊరోళ్ళు అంటే అంత ప్రేమగా ఉండేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఐఏఎస్లు అంటే మేము పైనుంచి దిగొచ్చాము, మేము చాలా గొప్పవాళ్ళం అన్న స్థాయికి మారిపోయింది. సరే, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఎంతో స్వేచ్ఛనిస్తాడో, వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు మోటివేషనల్ స్పీచ్లు ఇప్పిస్తారు వాళ్ళకి, ఐఏఎస్లకి ఐపీఎస్లకి. వాళ్ళు ట్రైనింగ్ అయ్యి బయటకు వచ్చే ముందు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి ఇప్పిస్తారంటే ఈయన స్థాయి అలాంటిదో. అంటే చాలామంది చంద్రబాబు గారిని ఎలా మాట్లాడుతున్నారు, బాధపడుతున్నారు. ఆయన పొగడకండి అని చెప్పి నాకు ఇందాక ఒక అరగంట క్రితం ఫోన్ చేశాడు ఒక ఆయన పొగడకండి అని. ఎందుకు పొగడొద్దు అంటారు? వాళ్ళ కారణాలు వాళ్ళు ఏదో చెప్తున్నారు, అది మనకి బయట చెప్పేది కాదు. అయితే ఇక్కడ ఒక మనిషి అందరికీ నచ్చాలని లేదు. డెఫినెట్గా ఆయన ఎవరైతే నాకు ఫోన్ చేసి మాట్లాడారో ఆయన చెప్పిన వాటిలో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. దాన్ని ఒక కోణంలో చూడకూడదు మనం, రెండో కోణం. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న మనిషి, ఒక ప్రజలందరూ నమ్మకం పెట్టుకున్న వ్యక్తి, ప్రజలనే నమ్ముకున్న వ్యక్తి, వాళ్ళ విధానం మనకు డైజెస్ట్ అవ్వదు, మనకు నచ్చదు ఒకసారి. అలాగని చెప్పి ఆయనలో ఉన్న క్వాలిటీస్ని మొత్తాన్ని మనం తుడిచిపాడేయలేం కదా. 80% ఆయనలో అన్ని ఉత్తమ లక్షణాలు, ఒక పాలకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. అంటే జగన్ని, రాజశేఖర రెడ్డిని ఇలాంటి వాళ్ళని చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే ఈయన నచ్చడు. వాళ్ళ దుర్మార్గాలు చూసి వచ్చిన తర్వాత జనాలు ఎప్పుడు కూడా తన్నులు తిన్నవాడికి ఈపి చెట్లు కొట్టించుకున్నవాడికి ఏమనిపిస్తుంది అంటే ఒక్కటన్నీ ఈపి మీద సరసాలను ఉంటుంది. అంటే అవినీతికి వాళ్ళు కోఆపరేట్ చేశారు కాబట్టి ఈయన నచ్చడు వాళ్ళకి. జనాలు కూడానండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఏం చేశారు, వేధించుకు తిన్నారు, వేపుడు వేసేసారు. ఇప్పుడు మీరు బాధితులు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి బాధితులు అనుకో, ఏదో రూపంలో భూముల విషయంలోనో, పక్కడితో గొడవ విషయంలోనో, కేసుల విషయంలోనో, లేకపోతే మీ పథకాలు రద్దు చేయడం విషయంలోనో ఏదో నాకు ఉందని కోపం, మీకు ఒళ్ళు మండిపోయి ఎప్పుడు దొరికితే అప్పుడు వంగ తీసి గుద్దేయాలని ఉంటుంది. మీరు గుద్దలేరు కాబట్టి ఈ ప్రభుత్వం చంద్రబాబు గారు రాగానే లోపలేసి కుమ్మేయాలని ఉంటుంది. ఆ పని చేయకపోతే మీకు బాధ అవుతుంది. మీకు ఏమనిపిస్తుంది, మేము ఎన్నాళ్ళు పని చేసాం, మళ్ళీ మేము పని చేయాలంటే మా ఇది తీర్చాలి కదా అని ఉంటుంది మీకు. ఆయన దృష్టికోణంలో ఎలా ఉంటుందంటే మనం ఈ పని చేస్తే మళ్ళీసారి ఇంకా గట్టి కొడతాడు కదా. మనం అలా చేయకపోబట్టి లాస్ట్ టైం ఊచకోత కోసేసినాం. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఇతను తొక్కేద్దామని, లేకపోతే ఈ పార్టీ లేకుండా చేద్దామని జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకంలో 10% చేసిన 19 నుంచి 24 వరకు ఊచకోత ముంజికాయలు కోసినట్టు కోసిద్దరు. ఆ పార్టీ హండ్రెస్ ఉండేది కాదు ఓ రకంగా. ఏంటండి అది మరి అలా చేయకపోబట్టి వాళ్ళు చేతులు రాలేదు. వాళ్ళు ఎంత దుర్మార్గులైనా సరే వాళ్ళు దుర్మార్గాలు చేశారు, కానీ మీకు వాళ్ళ చేతులు రాలేదు. వేళ మీద లెక్క పెట్టచ్చు మీరు ఎన్ని దుర్మార్గాలు చేసి ఎంతమంది ఉన్నారు రమ్మనండి చూద్దాం. అన్ని వర్గాలని దెబ్బ కొట్టేసాడు, అందరికీ సురక తగిలింది కాబట్టి ఇవాళ ఓడిపోయాడు అతను. అదే పని ఇప్పుడు వీళ్ళు చేశారనుకోండి, అంటే మనం ఒక క్షణం ఆలోచించండి. సపోజ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాగానే వీళ్ళందరికీ దప్పలం వేసేసి వాళ్ళ మీద పడిపోయి వాళ్ళు ఇల్లు ఆగేసుకుని కొట్టేసి ఇన్ని చేశారు. మొన్న పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడని అవును కొట్టారు. కొట్టిన తర్వాత ఏమంటున్నారు, అలా కొట్టొచ్చా అంటున్నారు జనం. మరి ఆడు మాట్లాడొచ్చు అలాగా.
అడిష్టం నువ్వు ఆడు ఈడని మాట్లాడాడు. ఏటా నన్ను పీకారు వాళ్ళు. పీకినప్పుడు ఏమంటున్నారు జనం ఇప్పుడు, ఏదైనా ఉంటే కేసు పెట్టాలి కానీ అలా కొడుతున్నట్టు అంటున్నారు. చట్టపరంగా వెళ్ళాలి ఎందుకు ఒకవేళ వాళ్ళు దాని మీద ఎవరు వెళ్ళి అటాక్ చేయలేదు అనుకోండి, వీళ్ళు సన్నాసులు దద్దాములు ఎన్ని తిట్టినా పడుతున్నారు. ఇది నేను నాలుగు ఇటువైపున మాట్లాడదు. రెండు వర్గాలు ఎప్పుడు ఉంటాయండి. ఇప్పుడు అంచేత దాన్ని బ్యాలెన్స్ చేసుకుని ఆయన ఎంచుకున్న మార్గం ఏంటంటే, అలాగని చెప్పి ఎవరిని వదిలేయట్లేదు కదా. ఇక్కడ ఇది చాలా ధర్మ సంకటం అండి. ఏం చెప్పాలన్నా ప్రకారం వెళ్తున్నాడు. నా నోటితోనే చంద్రబాబు నాయుడు గారిని కొన్ని విషయాల్లో అసలు మనం ఒక మాట కూడా అనలేనండి. ఎందుకంటే ఆయన స్టేట్స్మెన్, ఆయన చట్టాన్ని గౌరవించే వ్యక్తి, చట్టాన్ని గౌరవించే మనిషి మనం. కాబట్టి సరే, ఈ అధికారులు దాన్ని దుర్వినియోగం చేసుకుంటే మనం దాన్ని అడగొచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక ఐఏఎస్ ఆఫీసరు ఢిల్లీలో చిన్న ఇష్యూ జరిగింది. ఒక ఎంపీ గారి పట్ల అనుచితంగా వ్యవహరించాడు. ఆవిడ చెప్పు తీసి కొడతాననే స్టేజ్కి వచ్చిందంటే ఆయన ఎలా మాట ఉత్తిన ఎందుకంటే ఆవిడ బాగా చదువుకున్న ఆవిడ. చాలా ఇప్పుడు ఒంటి చేతితో తప్పట్లు వస్తాయండి. నువ్వు ఎవరన్నా ఒక అధికారి ఒక ప్రజాప్రతినిధిని హ్యూమిలియేట్ చేస్తే ఒళ్ళు మండుద్ది. పైగా సీమ నంద్యాల బ్యాచ్ వాళ్ళు ఊరుకుంటారు. వాళ్ళ దగ్గర ఇంకా వాళ్ళ దగ్గర ఎట్టుకుని ఉండాలి ఏంటంటే. పైగా మహిళ ఎంపీ, వెరీ గుడ్ పార్లమెంటేరియన్, అద్భుతంగా ప్రసంగిస్తుంది, తోలు తీసి ఎండేస్తుంది ఏంటంటే. అటువంటి వ్యక్తిని పట్టుకుని నువ్వు మామూలుగా ఒక అధికారిగా కాకుండా ఒక సామాన్య పౌరుడిగా, ఈ దేశ పౌరుడిగా భారత పార్లమెంట్లో ప్రాతినిధ్యం, ఆంధ్రప్రదేశ్ నంద్యాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక ఎంపీని పట్టుకుని నువ్వు చిన్నగా ఏం మాట్లాడారో నాకు తెలియదు, కానీ రకరకాలు వచ్చినాయి వార్తల్లో. నువ్వు ఎలాగ మాట్లాడినా తప్పే. అందుకని ఆవిడ అలా రియాక్ట్ అయింది. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా ఆ పిల్లవాడిని కలెక్టర్ని ఐఏఎస్ ఆఫీసర్ని పిలిచి మందలించాలి. అలాంటివి కొంచెం బాధ కలుగుతున్నాయి వీళ్ళందరికీ. ఈసారి ఇదేం చేస్తాడంటే ఆయన మన అధికారులని మనం అవమానించకూడదు, వాళ్ళతో పని చేయించుకోవాలి తప్ప మనం వాళ్ళతో తిట్టి కొట్టి ఏం చేస్తాం అన్నట్టుగా ఆయన ఆలోచన ఉంటుంది. ఇప్పుడు యువతల వాళ్ళకి ఈ గోల్ ఉంటాయి కదా డెఫినెట్గానే. ఇప్పుడు ఒక ఎంపీ వాళ్ళు మినిమం కర్టసీ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఇది బ్రిటిష్ ఇండియా కాదండి, ఇండిపెండెంట్ ఇండియా, స్వతంత్ర భారతదేశం, ప్రజాస్వామ్యం, ప్రజాప్రతినిధి రాజు, ప్రజల బదులు మన ప్రతినిధులు. ఇక్కడ ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా ఏ ఉద్యోగం అయినా సరే గవర్నమెంట్ సర్వెంట్స్. గవర్నమెంట్ అంటే ప్రజలు, వీళ్ళు పబ్లిక్ సర్వెంట్స్. పబ్లిక్కి రిప్రజెంటేట్ చేస్తున్న ప్రజాప్రతినిధులకి సర్వెంట్స్, సేవకుల కింద లెక్కళ్ళు. వాళ్ళు సేవకులే, వీళ్ళు సేవకులే. వాళ్ళకి ప్రజల ప్రతినిధులు, నువ్వు యంత్రాంగం. నువ్వు ఎవరిని గౌరవం ఇవ్వాలి? వాళ్ళు వాళ్ళ ప్రవర్తనలో తప్పు ఉంటే 5 సంవత్సరాలకు ఒకసారి పరీక్ష నిలబడతారు. ప్రవర్తన బాగోతే ఓడిపోయి వెళ్ళిపోతారు. నువ్వు 5 సంవత్సరాలకు లేకపోతే 2 సంవత్సరాలకు ఒకసారి నీ బాడీ ఫిట్నెస్, మైండ్ ఫిట్నెస్ చెక్ చేస్తున్నారా మీకు? ఒకసారి సర్వీస్లోకి వస్తే రిటైర్ అయిపోవటమే కదా. మీకు పరీక్షలు ఎందుకు లేవు? మీకు పరీక్షలు ఉండాలి వద్దా? మిమ్మల్ని చెక్ మీ మానసిక స్థితి ఎలా ఉందో చూడాలి కదా. ఇప్పుడు నువ్వు ఉద్యోగం జాయిన్ అవ్వడం బ్రహ్మాండంగా ఉంటావు, మంచి ఆశయాలతో వస్తావు, మంచి ఉద్దేశాలతో ఉంటావు, వృత్తి పట్ల అంకిత భావంతో ఉంటావు. అటువంటిది నువ్వు 2 ఏళ్ళ తర్వాత జగన్లో బుద్ధి వచ్చేసింది అనుకో, నీకు జగన్ ఆహ్వానించాడనుకో, నువ్వు పైశాచికత్వం చూసాం కదా, కొంతమంది ఆఫీసుని జైల్లో కట్టపోయిన వాళ్ళని. మరి నీ పరీక్ష ఏది? ఇప్పుడు ప్రజాప్రతినిధులను అందరూ నోటుకొచ్చినట్టు మాట్లాడతారు రాజకీయ నాయకుల్ని. వాళ్ళు 5 ఏళ్ళకి ఒకసారి పరీక్షకు నిలబడుతున్నారు, మంచిగా గెలుస్తాడు లేకపోతే పోతున్నాడు. మరి మీకేది పరీక్ష? మీరు కూడా 5 సంవత్సరాలకు వీళ్ళు 2 ఏళ్ళకే పెట్టాలా? ప్రతి ఆఫీసర్కి 2 ఏళ్ళకి ఒకసారి పరీక్ష పెట్టాలా? లేదంటే ఒళ్ళు పొగరెక్కిపోయి మాట్లాడుతున్నారా ఏంటండి? అది జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయా? పబ్లిక్ తర్వాత ఎవరన్నా ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోవాలి ఎవరన్నా. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ స్వేచ్ఛని, ఆయన ఇచ్చే మర్యాదని, గౌరవాన్ని, మన్ననని, సమన్వయాన్ని, సహనాన్ని, సంయమనాన్ని మీరు దుర్వినియోగం పరచుకోకూడదు. ఆయన అంత బాగా చెప్పాడు పిల్లలకి, కొత్తగా వచ్చిన ఐఏఎస్లందరికీ. ఆయన అనుసరిస్తే మీరు ఉన్నత స్థానాల్లోకి వెళ్తారు. పీవీఆర్కే ప్రసాద్ గారు వాళ్ళలాగా పేరు తెచ్చుకుంటారు. ప్రధానమంత్రి వరకు కూడా వెళ్తారు మీరు. ఆయన దగ్గర పిఎస్గా పనిచేసే అవకాశాలు వస్తాయి, పిఎంఓలో కూడా పనిచేసే అవకాశం వస్తుంది. ఈ జగన్మోహన్ రెడ్డి మాటని మీ నోటికి వచ్చినట్టు ఓవర్ యాక్షన్ చేస్తే జైల్లోకి వెళ్తారు. ఆర్బీఐ గవర్నర్ దాకా వెళ్ళారండి చంద్రబాబు నాయుడు. అదేనండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వీళ్ళు ఓవర్ యాక్షన్ చేశారనుకోండి, జగన్మోహన్ రెడ్డిని వాళ్ళని చూసి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అంటే హీనంగానో, నువ్వు అధికారంలో ఉన్న ఎంపీల వాళ్ళని
ఇప్పుడు వాళ్ళైనా దుర్భాషలాడి వాడితే కూడా డెఫినెట్గా నీ చట్టం నీకు ఉంది, నీకు రక్షణ నీకు ఉంది, రాజ్యాంగ రక్షణ, దాని ప్రకారం నువ్వు పోరాడాలా. వాళ్ళు పీపుల్స్ రిప్రజెంటేషన్ కదా వాళ్ళకి వేరే ఏమీ లేదు, డైరెక్ట్గా ప్రజలే వాళ్ళ బలం. నీకు చట్ట రాజ్యాంగ రక్షణ ఉంది కదా, దాని ప్రకారం నువ్వు ప్రొసీడ్ అవ్వచ్చు. నేనైనా హ్యూమిలేట్ చేసినా, నిన్ను అవమానించిన, అంతేగాని నువ్వు డెఫినెట్గా మీరు ఆ స్థానంలో ఒక ముఖ్యమంత్రి గారికి పర్సనల్గా నిలబడా అక్కడ ఢిల్లీలో ప్రతినిధిగా ఉండగలిగారంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే ఈ నాయకులు, పార్టీ కార్యకర్తలు, మాలాటోళ్ళు కూడా మాట్లాడబట్టే ఇవాళ ప్రజల్లో చైతన్యం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి తరిమి కొట్టారు, ఆయనకు అధికారం వచ్చింది, మీకు ఆయనతో పాటు అధికారం వచ్చింది. కోట్ల మంది కష్టపడబట్టి నువ్వు అది మర్చిపోయి నువ్వేదో పెద్ద తోపు తురుముగానంటే నీలాగా చదివి మేధావులు లక్షలాది మంది ఉన్నారు, అందులోంచి నువ్వు సెలెక్ట్ అయ్యావు. వీళ్ళు అలా కాదు కదా, ప్రతి 5 సంవత్సరాలు ప్రజల్లో వాళ్ళ ప్రాతిపత్యాన్ని నిరూపించుకోవాలి. ప్రజాప్రతినిధులు అందరూ కూడా వాళ్ళ గొప్పతనాన్ని నిరూపించుకోవాలి. మీకంటే వాళ్ళే గొప్పవాళ్ళు. సుమారు 20 లక్షల మంది ఓట్లేస్తే గెలిచినట్టు. అంచేత ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధుల పట్ల బొళ్ళు దగ్గర పెట్టి వ్యవహరించాలి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మోకాళ్ళ మీద కూర్చుని దండం పెడుతూ కాళ్ళు పట్టుకుని వాళ్ళు అవమానం, వాళ్ళు పరువు తీసేసుకున్నారు కదా. అవన్నీ చూసిన తర్వాత కూడా మీరు భావరక్షణ ఎలా చేస్తారు? ఇప్పుడు ఇప్పుడు మీకు ఎవరన్నా మర్యాద ఇవ్వాలంటే ఎందుకు ఇస్తారండి? అలాంటి సీన్లు చూసిన తర్వాత అప్పుడు అవన్నీ చూసినారు, మర్యాద ఎవరు? ఇప్పుడు ఎంపీ గారి పట్ల వ్యవహరించింది తీర్చి వస్తే గౌరవం ఎవరు, తిరిగి కోపం కూడా పెంచుకుంటారు. ఏంటండి ఇప్పుడు మనలో మన మాట వాళ్ళని ఆవిడ నిజంగా కనుక చాలా సీరియస్గా తీసుకుంటే అంత ప్రమాదం అండి. మర్యాద బోధవుతుంది, తద్వారా చెడ్డ పేరు చంద్రబాబు నాయుడు గారికి ధర్మ సంకటం. అటు పక్కేమో ప్రజాప్రతినిధి తన టీంలో పనిచేసే ఐఏఎస్ ఆఫీసరు, ఓ పక్కనేమో చాలా వెరీ ఎఫిషియెంట్ ఎంపీ. ఈ సంకటాన్ని ఎవరు తీసుకొచ్చారు? ఎంకిపల్లి సుబ్బుజావుకు వచ్చినాడు, ఆయనకి సమస్య తీసుకొస్తారా? ఒళ్ళు దగ్గర పెట్టి వ్యవహరించాలి ఎవరన్నా. ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తీసుకురావాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో పనిచేసిన ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇవాళ ఏ స్థాయిలో ఉన్నారో, ఏ జైల్లో ఉన్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారని, బాబు గారి దగ్గర పనిచేసిన వాళ్ళు సెంట్రల్ లెవెల్లో ఆర్బీఐ గవర్నర్లుగా, క్యాబినెట్ సెక్రటరీలుగా పనిచేస్తున్నారంటూ వివరించిన అర్చమల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.